వల్లభనేని వంశీ కొడాలి నానిపై పోలీసులు కొరడా జొల్పించబోతున్నారా? వల్లభనేని వంశీ కొడాలి నాని ఈ ఇద్దరు నిఘా నీడలో ఉన్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలో ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. ఎస్ రావు గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. ఎస్ రావు గారు, కొడాలి నాని వల్లభనేని వంశీ వీరిద్దరూ నిఘా నీడలో ఉన్నారని, వీరిద్దరి పైన పోలీసులు కొరడా జొల్పించబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఖచ్చితంగా అధికారం దిగిపోగానే ఈ యొక్క రంగా బిల్లలాగా మారింది ఇద్దరు. మొత్తము ఆ బెజవాడ ప్రాంతంలో మొత్తం అరాచకం సృష్టించడము. ఏ విధంగా మొన్న నేను గుంటూరుకు విజయవాడకి వెళ్ళినప్పుడు, కొద్దిగా ఇంటీరియర్కి వెళ్ళినప్పుడు ఒక ఇంటి ముందు ఒక తల్లి ఒక పిల్లని కొడుతూ ఉంది, బాగా విచక్షణం కొడుతుంది, బాగా ఎంత కోపంతో కొడుతుందంటే ఆగినాను. అరే ఏందమ్మా అలా కొడుతుంది తల్లి అంటే, చూడన్నా వీడు ఏం చేసాడు తెలుసా వీడంటే. ఏం చేశాడమ్మా అంటే, వీడు మొత్తం తాళ్ళు కట్టుకొని బట్టలు ఓపెన్ చేసి కోడలి నాన్నలాగా మాట్లాడుతున్నాడు, అందుకే ఆ తల్లి కోపం పట్టుకోలేక వాడిని కొట్టడం జరుగుతుంది. అంటే కోడాలి నాని పైన అక్కడ ఉన్నటువంటి మహిళలకు అంత వ్యతిరేకత ఉంది చూడండి. అంటే రామ్ గోపాల్ వర్మ, కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళంతా కూడా ఈ మనుషుల జాబితా నుంచి పక్కకు తప్పారు. వీళ్ళంతా ఒక మానవ మృగాలుగా మారినారు. ఏం మాట్లాడతాడో ఆ వయసుకు చిన్న పెద్ద అనేది వాయు వరుసలు అస్సలు లేవు వాళ్ళకి. ఇంట్లో బహుశా వాళ్ళ ఇంట్లో మహిళలు ఉంటారా లేరా కూడా తెలియదు. ఒకవేళ ఉండింటే ఇట్లా ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళ ముఖం చూడరు, చెవులు మోసుకుంటారు. అంత ఘోరం. మనిషిగా మాట్లాడాలా, మనిషిగా పుట్టినప్పుడు మనిషిగా మాట్లాడాలా. అది కూడా ఒకసారి ఎమ్మెల్యే అయినో మంత్రిగా అయినరు, ఒక ప్రజాప్రతినిధిగా ఒక పార్టీ ప్రాధాన్యత వహిస్తున్నప్పుడు ప్రజలు ఏ విధంగా మాట్లాడాలా, మహిళలు చూస్తుంటారు, మనం ఏ విధంగా మాట్లాడాలని ఇంత నాలెడ్జ్ లేకుండా మాట్లాడడం ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా వీళ్ళు చేసినటువంటి అనేక అక్రమాలు, ఒక్కటి కాదు కదా, వందల అక్రమాలు వెళ్తాయి. ఇసుక దందా కానివ్వండి, డ్రగ్స్ దందా కానివ్వండి, ఇవన్నీ ఎర్రచందనం స్మగ్లింగు, వీళ్ళకి ఏ దాంట్లో వీళ్ళకి ప్రమేయం లేదు చూపించండి. అప్రజాస్వామ్యంగా చట్టవిరుద్ధంగా చేసేటువంటి కార్యక్రమాలు ప్రతిది కూడా ఇల్లీగల్ కార్యక్రమాలు ఏవేవి జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో, ప్రతి దాంట్లో వీళ్ళకి జోక్య హస్తం ఉంది వీళ్ళది. ఖచ్చితంగా వీళ్ళు నిఘాలో ఉన్నారు. ఎన్నికల కోడ్ ఇప్పుడు ఇంప్లిమెంట్ కాగానే ఖచ్చితంగా వీళ్ళందరినీ బట్టలిప్ప తీసుకు కొట్టడం ఖాయం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా చూస్తారు. ఏ విధంగా అయితే ఒకప్పుడు నరకాసురుడు వధించిన తర్వాత ఒక హోలిక యొక్క రాక్షసత్వం ద్వారా హోలిక దహనమైనాక తెలంగాణలో ఒక హోలీకి నాత్రాం అంటారు, బహుశా ఆంధ్ర ప్రాంతం తెలియదు. నాత్రాం అంటారు. నాత్రాం అంటే ఒక పశువు లాంటి మనిషి అనమాట. ఆర్జీవి లాంటివాడు, ఈ మన కోడాలి నాని లాంటివాడు, వల్లభనేని వంశీ లాంటివాడు. మహిళలు చూస్తే గాండ్రించి ఉమ్మేసేది వాళ్ళ పైన. వాడు చనిపోయింది అనమాట ఒకరోజు. వాడు చనిపోతే హోలీ రోజే వాడిని దహనం చేశారు. అందుకే దేశవ్యాప్తంగా హోలీ అనేది ఒక సాంప్రదాయబద్ధంగా ఒక కామ్గా జరుపుకుంటారు. కానీ తెలంగాణకు వచ్చేసరికి హోలీ కాల్చుతుంటూ బూతులు తిడుతుంటారు. చూసిందో లేదో బూతులు మాట్లాడడం. ఎందుకు ఆ సంస్కృతి వచ్చిందంటే ఆ నాత్రాన్ని దహనం చేస్తాం అనమాట. ఆ నాత్రాన్ని దహనం చేస్తాం ఆ రోజు. దహనం చేసి వాడి పైన ఉన్నటువంటి అక్కసు తిడుతూ ఉంటాం అనమాట ఖచ్చితంగా. ఓకే. సో వీడు మా నాని కానీ వంశీ కానీ ఆంధ్రాలో పుట్టినటువంటి నాత్రాములు. వీళ్ళను కూడా అధికారం పోగానే వీళ్ళని కూడా దహనం చేస్తే పిడబోతుంది. వీళ్ళ అధికారం పోగానే ఖచ్చితంగా ఒక పెద్ద సెలబ్రేషన్ కావాలి. ఓకే. ఇప్పుడు కొడాలి నాని మీద అలాగే వల్లభనేని వంశీ మీద జగన్మోహన్ రెడ్డి ఎందుకు నిఘా పెట్టారు? వాళ్ళిద్దరి మీద నమ్మకం లేకుండా పోయిందా? అందుకే వారిద్దరి మీద నిఘా పెట్టారా అంటే ఏం చెప్తారు? వీళ్ళు ఏం చేస్తారంటే ఈ గంటకో మాట, ఆ గంటకో మాట, ఆ పూటకో మాట, ఈ పూటకో మాట. వీళ్ళు ఇంబ్యాలెన్స్ పర్సన్స్. వీళ్ళంతా ఎప్పుడేం చేస్తారో వానికే తెలియదు. ఈరోజు ఇట్లా మాట్లాడారు, రేపు ఏం మాట్లాడతారో వాడికే తెలియదు కదా. అలాంటి వ్యక్తులతో ఏ విధంగా నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి కూడా వారితో ఖచ్చితంగా ప్రమాదమని తెలుసు. అందుకే నిఘాలో పెట్టారు. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ నోటీసులో కూడా వాళ్ళ పైన ఉంది కేసులని.
ఖచ్చితంగా ఏ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ బయటకు వచ్చినా ఖచ్చితంగా బొక్కలు వదలడం ఖాయం. అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మీద నిఘాలో భాగంగానే వాళ్ళిద్దరి ఫోన్లు కూడా ట్యాప్ చేయిస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ప్రతిదీ కూడా ఇక్కడ మా దగ్గర దొంగ అడొక లంగా. ఈ దొంగ లంగా ఏ విధంగా చేస్తారంటే ఈడెక్క ఏం ఏ విధంగా చేసిండు ఆడ అదే విధంగా చేసిండు. ఇంతకుముందు కూడా ఏ విధంగా ఫోన్ ట్యాప్లకు పాల్పడ్డాడు, ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డాడు ఇక్కడ ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశాడు. ఏ విధంగా వీడు సర్వనాశనం అయిపోయింది తెలంగాణలో, ప్రజల ఉసురు తలిగి అమరవీరుల ఉసురు తలిగి జగన్మోహన్ రెడ్డి కూడా అమాయక ప్రజల ఉసురు తగిలి ఖచ్చితంగా సర్వనాశనం అయిపోవడం ఖాయం. ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే ఈడు చేసింది కాబట్టి వాడు కూడా చేస్తాడు. ఖచ్చితంగా ఈ రంగా బిల్ల లంగా దొంగ ఇద్దరు. ఓకే, కేవలం వీళ్ళిద్దరిమైనా ఫోన్ ట్యాపింగ్ ఉండే అవకాశం ఉందా, లేదంటే అసలు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలందరి మీద కూడా? వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల మీద ఉండొచ్చు, ప్రతిపక్ష నాయకుల మీద కూడా ఉండొచ్చు. ఆశ్చర్యపోవాల్సిన విషయమే లేదు. దీనిపైన సమగ్ర విచారణ కూడా జరగాలి. ఇప్పటికే తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో తేగ ఇక్కడ లాగితే ఆంధ్రప్రదేశ్లో డొంక తగిలింది అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యం ఖచ్చితంగా వెళ్తుంది. ఎందుకంటే ఎన్నికలలో ప్రతి ఎన్నికల్లో కూడా పరస్పరంగా సహకరించుకున్నటువంటి పార్టీలు వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్ పార్టీలు. ఇక్కడ ఎన్నికల్లో మిగిలిపోయినటువంటి గడియారాలు కానివ్వండి, మిగిలిపోయినటువంటి సామాగ్రి కానివ్వండి, పేర్లు మార్చి కలర్ మార్చి అక్కడ వాడడం జరిగింది. ఇక్కడ వాడుతున్నటువంటి బస్సులు, వ్యాన్లు మళ్ళీ అక్కడ వాడడం జరిగింది. అక్కడ వ్యాన్లు ఇక్కడ వాడడం జరిగింది. అక్కడ కార్యకర్తలు వచ్చి ఇక్కడ పనిచేయడం జరిగింది. అందరూ చూస్తున్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు అతను కూడా చేసినని ఖచ్చితంగా చేసి ఉంటాడు. అది వెలుగులోకి వస్తే తొందరలోనే. దొంగతనం ఎన్ని రోజులు దాయదు. నిన్న మొన్నటి వరకు అసలు జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీకి, కొడాలి నానికి టికెట్ ఇవ్వరు అంటూ కూడా ఒక వార్త ప్రచారంలో ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరికీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడేమో మరో వార్త ప్రచారంలో ఉంది, వల్లభనేని వంశీ అండ్ కొడాలి నాని ఇద్దరు ఆ నియోజకవర్గాల్లో గెలిచే పరిస్థితి లేదు అంటూ కూడా. ఏంటి ఒక భూత పురాణం మాట్లాడే ఒక భాష, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ చూసి ఎవరు కూడా వాళ్ళని మనుషులుగా చూడట్లేదు. ఏ పశువు ఆంబోతు వచ్చినట్టు మహిళలు చూస్తున్నారు అక్కడ. అది జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. వాళ్ళకి టికెట్ ఇవ్వకపోతే ఆ రోడ్డు మీద ఉన్న బురద పందులు బురద తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి మీద వేస్తారని భయంతో టికెట్ ఇవ్వడం జరిగింది తప్ప వాళ్ళ మీద అభిమానంతో కాదు, వాళ్ళతో పార్టీకి ఏమో ఒరగబెడతారని కాదు. ఎట్లయినా అది ఓడిపోయే సీటే, ఖచ్చితంగా తగలబడరు అని ఇచ్చి అయినా ఉంది కేసులన్నీ. ఖచ్చితంగా ఏ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్ బయటకు వచ్చినా ఖచ్చితంగా బొక్కలు వదలడం ఖాయం. అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరి మీద నిఘాలో భాగంగానే వాళ్ళిద్దరి ఫోన్లు కూడా ట్యాప్ చేయిస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ప్రతిదీ కూడా ఇక్కడ మా దగ్గర దొంగ అడొక లంగా. ఈ దొంగ లంగా ఏ విధంగా చేస్తారంటే ఈడెక్క ఏం ఏ విధంగా చేసిండు ఆడ అదే విధంగా చేసిండు. ఇంతకుముందు కూడా ఏ విధంగా ఫోన్ ట్యాప్లకు పాల్పడ్డాడు, ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డాడు ఇక్కడ ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశాడు. ఏ విధంగా వీడు సర్వనాశనం అయిపోయింది తెలంగాణలో, ప్రజల ఉసురు తలిగి అమరవీరుల ఉసురు తలిగి జగన్మోహన్ రెడ్డి కూడా అమాయక ప్రజల ఉసురు తగిలి ఖచ్చితంగా సర్వనాశనం అయిపోవడం ఖాయం. ఫోన్ ట్యాపింగ్ చేస్తుంటే ఈడు చేసింది కాబట్టి వాడు కూడా చేస్తాడు. ఖచ్చితంగా ఈ రంగా బిల్ల లంగా దొంగ ఇద్దరు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.